హైడ్రాపై మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే దానం నాగేంద్రల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందన్న కామెంట్స్ పై మండిపడ్డారు. హైడ్రా పేదల జోలికి వెళ్లొద్దన్న దానం బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. పేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. బాధితులకు పునరావాసం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని, బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పేదలందరూ కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటుండు, డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. 100 రోజుల్లో 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. 4000 పెన్షన్కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2500 ఇస్తా 100 రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు. ఎప్పుడు ఇస్తావు 2500 అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి 7 నెలల నుంచి మెస్ ఛార్జీలు లేవు. 7 నెలల నుంచి పేద పిల్లలకు, లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవంటావు. కానీ మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు పెడతా అంటావా? ప్రజల్ని ఎవరి భయప్రాంతులు చేస్తున్నావు? పేద ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నావు. నువ్వు మీ దగ్గర తెలంగాణ భవన్కు పిలిపించుకొని ఏం చెప్తున్నావు వాళ్ళకు? తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది? ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది FTL కిందనో బఫర్ జోన్ కిందో 20 సంవత్సరాల కింద ఉండే, ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు. కాబట్టి నాకు అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటున్నాడు. నిలబడితే ఏం లాభం అవుతుంది? ప్రభుత్వం మొండికి వచ్చి గులగొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా హరీష్ రావు? వచ్చి చేస్తాడా చెప్పండి మీరు? దీనివల్ల లాభం ఈయన ఏం చెప్తాడు? ఈటీల రాజేందర్ ఆయనకైతే అలవాటే, ఏడబోతే అలా కూర్చుంటాడు. ఆయన కూర్చొని ప్రభుత్వాన్ని ఎక్కడ బదలాం అవసరం ఉంటే అలా చేయాలని. నువ్వేదో బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటే చేసే ప్రయత్నం చేసుకో, కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసి బీజేపీ అధ్యక్షుడు కావాలని నువ్వు ప్రయత్నం చేస్తే నిన్ను ఎవరు నమ్ముతాడయా?